హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజ్జీస్ వ్లాగ్. ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం. ఈరోజు ఈ వీడియోలో నరక చతుర్థి గురించి తెలుసుకుందాం. నరకాసుడు ఎవరు? నరకాసుడిని సత్యభామే ఎందుకు చంపింది? సత్యభామకి నరకాసుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పురాణాల ప్రకారము భూదేవిని బంధించిన హిరణ్యకశ్యపుని వధించడానికి విష్ణుమూర్తి వరాహదేవుడి అవతారం ఎత్తి హిరణ్యకశ్యపుని వధిస్తాడు. తర్వాత వరాహదేవుడు భూదేవిని రెండవ భార్యగా పెళ్లి చేసుకుంటాడు. వీరిద్దరికి పుట్టిన కుమారుడే నరకుడు. నరకుడు రాక్షస గురువు శుక్రాచార్యుల దగ్గర విద్యలు నేర్చుకొని భయంకరమైన రాక్షసుడిలా మారిపోయాడు. దుర్మార్గమైన అసురుల స్నేహంతో రాక్షస స్వభావం పెరిగింది. తర్వాత బ్రహ్మదేవుడిని మనస్ఫూర్తిగా శరణు వెళ్ళి తపస్సు చేసి నన్ను నా తల్లి చేత తప్ప మరెవరు చంపలేరు అనే వరం పొందాడు. తల్లి తన పిల్లలను తానే చంపదన్న నమ్మకంతో అతడు నిస్సంకోచంగా దుష్కృత్యాలు మొదలుపెట్టాడు. దేవతలను, దేవుళ్లను బాగా హింసించేవాడు. ఆడవారిని ఘోరంగా అత్యాచారం చేసి చంపేవాడు. బ్రహ్మాది దేవతలు ఆయన హింసలు భరించలేక ఆ మహావిష్ణువు యొద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుదేవుడు భయపడాల్సిన అవసరం లేదు, ద్వాపర యుగంలో నేను శ్రీకృష్ణుడి అవతారం ఎత్తుతాను, నా భార్యగా భూదేవి సత్యభామ రూపంలో జన్మించి నరకాసుడిని వధిస్తుంది అని చెప్పాడు. విష్ణుమూర్తి చెప్పిన విధంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, సత్యభామ ఇద్దరు కలిసి నరకాసురుని వధించుటకు యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు. నరకాసుడు చాలా శక్తిగలవాడు. భారంగా యుద్ధం జరిగినప్పుడు నరకుడి బాణంతో శ్రీకృష్ణుడిని గాయపరిచాడు. ఇది చూసిన సత్యభామలోని భూదేవి శక్తి జాగృతమవుతుంది. తీవ్ర కోపంతో నరకాసుని వధిస్తుంది. నరకాసురుడు తన తల్లి చేతిలో మరణించడనే మరాన్ని నెరవేరుస్తూ ధర్మాన్ని స్థాపించారు. నరకాసుని సంహారంతో 16,000 రాజకన్యలు విముక్తి అయ్యారు. అప్పటి నుండి దీపావళి ముందు నరక చతుర్దశిని జరుపుకునే ఆచారం వచ్చింది. నిజంగా మన పురాణ గాథల్లో జీవన సత్యం ఎంత గొప్పదంటే, దేవుని బిడ్డ అయిన దుర్మార్గం చేస్తే భగవంతుని తల్లి స్వరూపంగా స్వయంగా శిక్షిస్తుంది. ఈ కథ వినడం వల్ల మన మనసుకి ఆధ్యాత్మిక పరిపక్వత కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.